గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు గణేష్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే కాన్సెప్ట్ ఏంటంటే స్పెసిఫిక్ వాల్యూమ్. ఓకే, సో ఈ స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్లూయిడ్ ప్రాపర్టీ. సో ఆల్రెడీగా వాట్ ఈస్ ఫ్లూయిడ్ ప్రాపర్టీ అనేది లాస్ట్ వీడియోలో అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేది కూడా లాస్ట్ వీడియోలో మనం చూడడం అనేది చేసాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఒకసారి మనం చూసినట్లయితే, సో ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఈ ఒక్క యూనిట్ మాస్ లో ఎంత వాల్యూమ్ అనేది ఉంటుంది అనేదాన్ని మనం ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, సో స్పెసిఫిక్ వాల్యూమ్ ద వాల్యూమ్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆక్యుపైడ్ బై యూనిట్ మాస్ ఆఫ్ substance is called specific volume. Clear? So right, so ఈ specific volume ని జనరల్ గా న్యూ అనే లెటర్ తో మనం చూపించడం అనేది జరుగుతుంది. ఈ న్యూ ని ఎప్సిలాన్ అని కూడా మనం పిలవచ్చు. ఓకే, సో అండ్ ద స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది it is the reciprocal of mass density. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్న ఏదైతే స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఉందో, సో ఇర్రివర్సిబుల్ ఆఫ్ న్యూ మీన్స్ 1/ρ గా తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఆ రో ఆఫ్ -1 గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మన స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఏదైతే ఉందో, ఈ స్పెసిఫిక్ వాల్యూమ్ ని యాజ్ మ్యాథమెటికల్ ఫార్మేషన్ లో మనం రాసినట్లయితే, మ్యాథమెటికల్ ఫార్మేషన్ లో మనం రాసినట్లయితే స్పెసిఫిక్ వాల్యూమ్ మీన్స్ న్యూ వాల్యూమ్ బై మాస్. సో దిస్ ఇస్ ద మ్యాథమెటికల్ ఫార్మేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ మ్యాథమెటికల్ ఫార్మేషన్ తో పాటు యూనిట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సో రైట్, సో న్యూ ఈక్వల్స్ టు volume means meter cube by mass means kg. So this is the units of specific volume. Okay, so it is simply what is specific volume and the definition. So దీన్నే మనం కాస్త డెప్త్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఓకే, సో దీనికి అదర్ డెఫినేషన్స్ తో పాటు మనం ఈజీగా డిఫైన్ అనేది చేయొచ్చు. ఏ విధంగా చేయొచ్చు ఒకసారి చూద్దాం. యాక్చువల్లీ ఈ స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఆర్ సిస్టమ్ అని కూడా అంటాం. ఇక్కడ మనం తీసుకునే మెటీరియల్ నే సిస్టమ్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. సో దట్ మీన్స్ స్పెసిఫిక్ వాల్యూమ్ ఈజ్ property of material. Or system. సో దీన్ని ప్రాపర్టీ ఆఫ్ ది సిస్టమ్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. ఎలా అంటే, సో ఇక్కడ సిస్టమ్ ఆర్ మెటీరియల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్యాంక్ అనేది తీసుకుందాం అనుకుందాం. సో ఈ ట్యాంక్ లో ఇంతవరకు కూడా ఒక లిక్విడ్ అనేది మనం ఫుల్ఫిల్ చేసినట్లయితే, ఓకే, సో ఇక్కడ వరకు మనం లిక్విడ్ అనేది తీసుకున్నట్లయితే ఇదంతా దీన్ని అంతటిని కలిపి సిస్టమ్ అని అందాం. ఈ సిస్టమ్ లో ఇంతవరకు మనం లిక్విడ్ అనేది తీసుకున్నాం. సో ఈ లిక్విడ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఓకే, ఏంటి ఆ ప్రాపర్టీస్ అనేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను తీసుకున్న లిక్విడ్ అనేది ఇంతవరకు తీసుకున్నాను కాబట్టి, సో ఇది H1 అనుకుంటే H1 హైట్ వరకు కూడా నేను లిక్విడ్ అనేది తీసుకున్నాను కాబట్టి, సో ఎంతవరకు వాల్యూమ్ అనేది మనం తీసుకున్న ఈ సిస్టమ్ లో ఎంత వాల్యూమ్ అయితే ఆక్యుపై అయితే ఉంటుందో, ఓకే, అండ్ ఇక్కడ ఈ మనం తీసుకున్న ఈ లిక్విడ్ అనే దానికి కూడా మాస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అందుకని ఇక్కడ మెటీరియల్ దట్ మీన్స్ సిస్టమ్ అనేది ఈ సిస్టమ్ యొక్క ప్రాపర్టీ అనేది ఏదైతే ఉంటుందో, అంటే లిక్విడ్ పెరగటం తగ్గటం,
ఈ లిక్విడ్ లో ఉన్న ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్, వాల్యూమ్ అనేది ఉంటుంది, ఓకే, అట్ ద సేమ్ టైం మాస్ అనేది ఉంటుంది. సో ఈ మాస్ వాల్యూమ్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని కలిపి మనం టోటల్ గా అమౌంట్ గా పిలవటం అనేది జరుగుతుంది. ఓకే, సో ద సిస్టమ్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ స్పెసిఫిక్ వాల్యూమ్. అంటే కంప్లీట్ గా మన సిస్టమ్ లో ఏదైతే ఫ్లూయిడ్ అనేది తీసుకుంటున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో దీన్ని మనం ఒక స్పెసిఫిక్ వాల్యూమ్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ ఆల్సో. సో వాట్ ఈస్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ? ఆల్సో ఇంటెన్సివ్ ప్రాపర్టీ. సో ఇంటెన్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ. ఇంటెన్సివ్ ప్రాపర్టీ మీన్స్ ఇట్ ఈస్ ద ఫిజికల్ క్వాంటిటీ. సో ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ అనేది డైరెక్ట్ ద స్టేట్మెంట్ ఈజ్ వాల్యూ. సో ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీ అనేది ఏంటి? వాల్యూ. సో ఇక్కడ ఇంటెన్సిటివ్ ప్రాపర్టీ అనేది మనం ఒక సబ్స్టెన్స్ అనేది తీసుకునేటప్పుడు ఆ లిక్విడ్, గ్యాసెస్, సాలిడ్స్, వాట్ ఎవర్ ద సబ్స్టెన్స్ మీన్స్, ఓకే, ఒక సబ్స్టెన్స్ అనేది తీసుకునేటప్పుడు ఓకే ఈ సబ్స్టెన్స్ యొక్క ప్రాపర్టీ అనేది ఏదైతే ఉంటుందో దాన్నే స్పెసిఫిక్ వాల్యూమ్ గా మనం తీసుకోవడం అనేది జరిగింది, రైట్. నెక్స్ట్ వన్ ఇంటెన్సివ్ ప్రాపర్టీ అని అన్నాం కాబట్టి దీని యొక్క వాల్యూ అనేది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏమన్నాం, న్యూ ఈక్వల్స్ టు V/M అని అన్నాం. సో ఈ V/M ఈస్ ద టోటల్ అమౌంట్. ఈ అమౌంట్ వాల్యూ అనేది మనం క్యాల్కులేషన్ అనేది చేసినట్లయితే వాల్యూ అనేది ఎలా ఉంటుంది. సో రైట్, సో ఇప్పుడు ఈ స్పెసిఫిక్ వాల్యూమ్ ని మనం డిఫైన్ అనేది చేసినట్లయితే ఏ విధంగా డిఫైన్ అనేది చేసుకుంటాం ఇక్కడ? సో ఇస్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్, రైట్. ఓకే, the number of cubic meters occupied by 1 kg of particular సబ్స్టెన్స్. ఓకే, దీన్ని మనం ఏ విధంగా మనం డిఫైన్ చేయొచ్చు? సో ద నెంబర్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్ ఆక్యుపైడ్ బై 1 kg ఆఫ్ పర్టిక్యులర్ సబ్స్టెన్స్. మనం ఏ సబ్స్టెన్స్ అయితే తీసుకుంటున్నామో ఆ సబ్స్టెన్స్ లో పర్టికులర్ గా మనం తీసుకునేటప్పుడు దాంట్లో 1 kg ఆఫ్ సబ్స్టెన్స్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్ అనేవి ఉంటాయో సో దీన్ని మనం స్పెసిఫిక్ వాల్యూమ్ గా తీసుకోవటం అనేది జరుగుతుంది. అండ్ రైట్, సో వాట్ ఈస్ క్యూబిక్ మీటర్స్? క్యూబిక్ మీటర్ అంటే ఏంటి? క్యూబ్ మీన్స్, సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద క్యూబ్. ఓకే, సో ఈ క్యూబ్ లో సో విడ్త్, డెప్త్, హైట్. సో 1 మీటర్, 1 మీటర్, 1 మీటర్. సో విడ్త్, డెప్త్, హైట్ మనం తీసుకున్నట్లయితే 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్ మీన్స్ 1 మీటర్ క్యూబ్. సో దట్ మీన్స్ ఇట్ ఈస్ ద క్యూబిక్ మీటర్. సో ఇటువంటి క్యూబిక్ మీటర్స్ తో కలిగిన సబ్స్టెన్స్ అనేది ఏదైతే ఉంటుందో సో ఇటువంటి క్యూబిక్ మీటర్స్ అనేది నెంబర్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్ అనేవి 1 kg ఆఫ్ సబ్స్టెన్స్ లో ఉన్నట్లయితే దాన్ని స్పెసిఫిక్ వాల్యూమ్ గా తీసుకోవటం అనేది జరుగుతుంది. సో దట్ మీన్స్ ఇదే క్యూబిక్ ని మనం డివైడ్ చేయండి. ఇలా తీసుకున్నాం అనుకోండి. సో దీంట్లో నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అనేవి ఉన్నాయి. సో ఈ నెంబర్ ఆఫ్ క్యూబ్స్ అనేది కంప్లీట్ గా 1 kg ఆఫ్ సబ్స్టెన్స్ అనేది తీసుకుంటే 1 kg ఆఫ్ సబ్స్టెన్స్ లో సో ఇలా నెంబర్ ఆఫ్ క్యూబిక్ మీటర్స్ అనేది ఆక్యుపై అయి ఉంటే సో దాన్ని మనం స్పెసిఫిక్ వాల్యూమ్ గా తీసుకోవటం అనేది జరుగుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ, రైట్. సో ఇప్పుడు క్యూబిక్ మీటర్ క్లియర్. సో పర్టిక్యులర్ సబ్స్టెన్స్ అని అన్నాం.
పర్టిక్యులర్ సబ్స్టెన్స్. మన పర్టిక్యులర్ సబ్స్టెన్స్ అంటే ఏంటి, యాక్చువల్ సబ్స్టెన్స్ అంటే ఏంటి, సో లిక్విడ్స్ గానీ గ్యాసెస్ గానీ సాలిడ్స్, దీని ఏ మూడింటిని దేనైనా సరే మనం సబ్స్టెన్స్ గా తీసుకున్నాం క్వాంటిటీ. సో ఇట్ ఇస్ ద మ్యాటర్ మీన్స్ సబ్స్టెన్స్. సో ఈ సబ్స్టెన్స్ ఏదైతే తీసుకుంటున్నామో ఈ సబ్స్టెన్స్ అనేది ఇక్కడ 2 కండిషన్స్ లో మనం తీసుకున్నాం. మనం తీసుకున్న సబ్స్టెన్స్ అది పర్టికులర్ సబ్స్టెన్స్ అన్నాం కాబట్టి మనం తీసుకున్న సబ్స్టెన్స్ అనేది ఇట్ ఈస్ ద హెవియర్ దెన్ వాటర్ అయితే ఫస్ట్ కండిషన్. ఓకే, సో ఇక్కడ మనం తీసుకున్న సబ్స్టెన్స్ అనేది ఫస్ట్ కేస్ హెవియర్ దెన్ వాటర్. సో ఇక్కడ వాటర్ అనేది తీసుకుంటున్నాం, ఇట్ ఈస్ ద స్టాండర్డ్ లిక్విడ్, స్టాండర్డ్ ఫ్లూయిడ్. అది వాటర్ అనేది స్టాండర్డ్ సబ్స్టెన్స్ అది. సో ఎప్పుడు కూడా అదర్ సబ్స్టెన్స్ అనేది తీసుకునేటప్పుడు మన కంపల్సరీగా కంపారిజన్ అనేది, సో ఒక స్టాండర్డ్ సబ్స్టెన్స్ తో మనం కంపారిజన్ అనేది చేసుకోవాలి కాబట్టి ఇక్కడ వాటర్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ వాటర్ అనేది ఇట్ ఈస్ ద స్టాండర్డ్ సబ్స్టెన్స్. ఓకే రైట్, అందుకనే సో ఇన్ కేస్ ఇక్కడ నేను తీసుకున్న సబ్స్టెన్స్ అనేది హయ్యర్ దాన్ వాటర్ అయితే కండిషన్ అలా తీసుకుంటే ఏమవుతుంది, సో హయ్యర్ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఉంటుంది. రిపీట్ అగైన్, హయ్యర్ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఉంటుంది. ఓకే, సో హయ్యర్ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఉంటుంది అంటే ఏంటి, సో స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఇదే సిస్టమ్ అనేది తీసుకుంది. ఓకే, ఈ సిస్టమ్ లో ఇంతవరకు నేను తీసుకున్నది సబ్స్టెన్స్. ఈ సబ్స్టెన్స్ అనేది నేను వాటర్ అనేది తీసుకోలేదు. ఎందువల్ల, కండిషన్ ఏంటి, హెవియర్ దెన్ వాటర్ అని అన్నాం. వాటర్ కంటే హెవియర్ గా ఉంటే అని కండిషన్ ఇచ్చాం కాబట్టి కంపల్సరీగా ఇది వాటర్ కాదు. ఓకే, ఇక్కడ నేను తీసుకున్న సబ్స్టెన్స్ అనేది హెవియర్ గా ఉంటే కంపల్సరీగా ఈ సబ్స్టెన్స్ లో ఉన్న ఎవ్రీ ఆటామిక్ మాలిక్యూల్స్ యొక్క ఫోర్సెస్ అనేది గ్రావిటేషనల్ ఫోర్సెస్ అవుతుంది. అంటే ఇట్స్ మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఓకే, మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్. ఎప్పుడైతే మూవింగ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో మూవ్ అనేది జరుగుతుందో దాని ఆటోమేటిక్లీ స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. అవునా కదా, స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటి, V/m. ఓకే, సో ఈ V/m అనేది ఆటోమేటిక్ గా మనకు తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఓకే రైట్, సెకండ్ కండిషన్. సో ఇక్కడ మనం తీసుకున్న ఇదే సబ్స్టెన్స్ అనేది లైటర్ దెన్ వాటర్ అయితే, లైటర్ దెన్ వాటర్ అంటే ఏంటి, సబ్స్టెన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి, ఆయిల్ ఉంది, మెర్క్యూరీ ఉంది, సో ఎయిర్ ఉంది, ఆ గ్యాస్ ఉంది, వాటర్ అనేది ఉంది. ఓకే, సో ఇటువంటి సబ్స్టెన్సెస్ లో మనం తీసుకునేటప్పుడు ఇక్కడ ఫస్ట్ కేసు హయ్యర్ అనేసి అన్నాం కాబట్టి కంపల్సరీగా మెర్క్యూరీ ఆర్ మోర్ దాన్ అనేది ఉంటుంది. సెకండ్ కేసు ఏంటి, లైటర్ దాన్ వాటర్ అనేది తీసుకున్నట్లయితే, సో వాటర్ అనేది మనం తీసుకున్న సబ్స్టెన్స్ అనేది వాటర్ కన్నా లైట్ గా ఉంటుందంటే ఏంటి, కంపల్సరీ స్పెసిఫిక్ గ్రావిటీ అనేది తక్కువగానే ఉంటుంది. బికాస్ ఆఫ్ తక్కువగా ఉంటుందంటే దాంట్లో ఉన్న ఆటామిక్ మాలిక్యూల్స్ అనేది, ఆటమ్స్ అనేది ఇట్స్ మూవింగ్ ఫ్రీలీ రొటేటెడ్. ఓకే, సో ఫ్రీగా రొటేషన్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ మన స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం తీసుకున్న సబ్స్టెన్స్ లో. ఓకే, ఇక్కడ వాటర్ తో కంపారిజన్ అనేది చేసుకుంటాం కాబట్టి స్పేసెస్ అనేది మాలిక్యూల్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి సో దెన్ ఆటోమేటికలీ స్పెసిఫిక్ వాల్యూమ్ ఆల్సో ఇంక్రీజెస్. క్లియర్ ఆఫ్. ఓకే, వాల్యూమ్ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది ఇక్కడ. ఓకే, సో ఈ 2 కేసెస్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే తరచుగా మనకి సెట్లర్లు అడగడం అనేది జరుగుతుంది. ఓకే, సో రైట్, సో ఇక్కడ మనం వాటర్ ని తీసుకునేటప్పుడు దీన్ని స్టాండర్డ్ గా ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మనం తీసుకునే వెయిట్ అనేది, వాటర్ యొక్క వెయిట్ అనేది, ఓకే, సో జనరల్ గా ఇక్కడ వెయిట్ అనేది అండ్ లీటర్ లో మిల్లీ లీటర్ లో తీసుకున్న కంపల్సరీ దీని యొక్క వెయిట్ అనేది రెండు కూడా ఈక్వల్ గానే ఉంటాయి కాబట్టి దీన్ని మనం స్టాండర్డ్ ఫ్లూయిడ్ గా మనం తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో 10 ml ఆఫ్ H2O వాటర్ అనేది తీసుకుంటే ఏమవుతుంది, సో దీని యొక్క వెయిట్ కూడా 10 grams గానే ఉంటుంది. అంటే ఇక్కడ వెయిట్ అనేది అట్ ద సేమ్ టైం మనకి రెండు కూడా ఈక్వల్ గానే ఉంటున్నాయి కాబట్టి ఇక్కడ మనం స్టాండర్డ్ ఫ్లూయిడ్ అనేది మనం వాటర్ గా తీసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే రైట్, సో నెక్స్ట్ కేసు ఏంటంటే, సో ఈ డిఫరెంట్ ఫ్లూయిడ్స్ అనేవి దట్ మీన్స్ సబ్స్టెన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది వాటర్ కి ఒకలా ఉంటుంది, స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది సో ఆయిల్ కి అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ప్రతి దానికి ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్
ఫ్లూయిడ్స్ కాబట్టి ఒక్కొక్క సబ్స్టెన్స్ కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిఫిక్ వాల్యూస్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ వాల్యూస్ అనేది బై యూజింగ్ త్రూ క్యాలిక్యులేషన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ మనం 3 కేటగిరీస్ ఆఫ్ ఫార్ములాస్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. సో ఫస్ట్ వన్ న్యూ ఈక్వల్స్ టు V by M. Okay, so nu equals to V by M is the first formula, and the second one nu equals to 1 by rho or minus 1. Okay, and the third one is nu equals to RT by PM. Okay, so ఇక్కడ nu equals to V by M means V అంటే volume, mass. Okay, next nu equals to 1 by rho. Okay, and so ఇక్కడ nu equals to gas constant, temperature, pressure and molar. Okay, ఇక్కడ మనం తీసుకునే ఈ 2 టైప్స్ ఆఫ్ ఫార్ములాస్ అనేవి ఏవైతే ఉన్నాయో మనం తీసుకునే ఫ్లూయిడ్స్ అనేది ఏంటి, మనం తీసుకునే ఫ్లూయిడ్స్ అనేది యాక్చువల్ గా ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ జనరల్లీ. ఓకే, సో ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ కాబట్టి ఈ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటిని కూడా ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ వచ్చేటప్పుడు ఈ రెండింటికి కూడా సో ఈ ఫార్ములాస్ అనేది యూజ్ చేయడం అనేది చేయాలి. సో దట్ మీన్స్ ఫర్ incompressible fluids, and this is the third one is ideal gas. ఐడియల్ గ్యాస్ కి మాత్రమే సో ఈ థర్డ్ ఫార్ములా అనేది మనం యూజ్ చేసుకోవడం అనేది చేసుకుంటాం. ఐడియల్ గ్యాస్ అండ్ సమ్ టైమ్స్ రియల్ గ్యాసెస్ కి కూడా మనం రేర్ కేసెస్ లో ఈ ఫార్ములా అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. రియల్ గ్యాసెస్ అనేది మనం తీసుకోవాలంటే కంపల్సరీగా మనం తీసుకునే టెంపరేచర్ అనేది లో ఉండాలి అండ్ ప్రెషర్ కూడా లో ఉండాలి. సో ప్రెషర్ అండ్ టెంపరేచర్ వాల్యూస్ అనేది తక్కువగా ఉన్నట్లయితే అలాంటి కండిషన్ లో కూడా సో ఇక్కడ న్యూ ఈక్వల్స్ టు ఆర్టీ బై పిఎం అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది. సో ఆటోమేటిక్ గా తక్కువ అంటే ఏంటి, టెంపరేచర్ ప్రెషర్ తక్కువ అంటే ఏంటి, ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ఐడియల్ గ్యాసెస్. ఓకే, సో రైట్. సో అందుకని ఇక్కడ మనం ఫర్ క్యాలిక్యులేషన్ కోసం సో ఈ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ అనేది ఇక్కడ మనం జనరల్ గా యూజ్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేవి ఉన్నాయి అని అన్నాం. సో ప్రతి సబ్స్టెన్స్ కూడా ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూ అనేది ఉంటుంది ఇన్ మెర్క్యూఫర్ కేసెస్ లో. ఓకే, సో వాట్ ఆర్ ద ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అనేది మనం చూసినట్లయితే సో తరచుగా ఇటువంటి బిట్స్ అనేది మీకు సెట్స్ లో రావటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అన్నాం. అవి ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేవి? సో ఎయిర్, వాటర్, మెర్క్యూరీ అండ్ R22, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ అండ్ స్టీమ్. ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్. ఓకే, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ కి ఈ స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది స్పెసిఫిక్ వాల్యూమ్ యొక్క వాల్యూస్ అనేది ఎలా ఉంటాయి అనేది ఒకసారి మనం చూసినట్లయితే సో ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఫ్రమ్ టేబుల్స్ నుండి మనం రాసినవి, మన ఎక్కడో మన క్యాలిక్యులేషన్ తీసి రాసినవి కాదు. ఓకే, సో చూడండి ఒకసారి. సో ఎయిర్ కి 0.78 అనేది ఉంటుంది, వాటర్ కి 0.0010 అనేది ఉంటుంది, సో హెచ్సి కి 0.20007 అనేది ఉంది, సో R22 కి 0.273 అనేది ఉంది, కార్బన్ డైఆక్సైడ్ కి 0.506 అనేది ఉంది, సో హైడ్రోజన్ కి 11.12 అనేది ఉంది, సో స్టీమ్ కి 1.24 అనేది స్పెసిఫిక్ వాల్యూమ్స్ యొక్క వాల్యూస్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఎందువల్లంటే మనం తీసుకున్న సబ్స్టెన్స్ కి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది తీసుకోండి. వాటర్ కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏంటి? సో అక్కడ వాల్యూమ్ అనేది ఉంటుంది, మనం తీసుకున్న వాటర్ కాబట్టి సో మాస్ అనేది ఉంటుంది, ప్రెషర్ అనేది ఉంటుంది, టెంపరేచర్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఓకే, ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ ఈ 4 ఇంటిని కలిపి మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ గా చూసినట్లయితే దీంట్లో ఏమైనా ప్రాపర్టీస్ అనేవి చేంజింగ్ అనేది జరుగుతుందా అంటే మనం స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు, లేదనుకుంటే
ఇక్కడ మనం తీసుకున్న ప్రాపర్టీస్ అన్ని కూడా చేంజ్ అవుతాయి, లేదనుకుంటే కొన్ని చేంజ్ అవుతాయా, లేదంటే అసలు ఏమి కూడా చేంజ్ అవ్వ అనేది ఒకసారి మనం చూసినట్లయితే, సో ఇక్కడ ఒక 2 ట్యాంక్స్ అనేది తీసుకోండి. ఓకే, 2 ట్యాంక్స్ అనేది తీసుకోండి. సో ఇక్కడ ఈ ట్యాంక్ ని ఏ, ఇది బి అనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ ఏ అనే ట్యాంక్ లో కంప్లీట్ గా ఇక్కడ ఫ్లూయిడ్ అనేది ఫుల్ఫిల్ చేసినట్లయితే, ఓకే, ఫుల్ఫిల్ చేసినట్లయితే ఏమవుతుంది, సో దీంట్లో మాస్ అనేది ఉంటుంది, వాల్యూమ్ అనేది ఉంటుంది, అట్ ద సేమ్ టైం ప్రెషర్ అనేది ఉంటుంది, టెంపరేచర్ అనేది కూడా ఉంటుంది. ఇవి ప్రాపర్టీస్. ఓకే, సో ఇప్పుడు నేను టెంపరేచర్ అనేది గ్రాడ్యువల్ ఇంక్రీజ్ చేశాను అనుకుందాం. టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేసినట్లయితే ఏమవుతుంది, దాంట్లో ఉన్న ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో మెల్టింగ్ అనేది జరుగుతుంది, కాబట్టి కాస్త ఎవాపరేషన్ అనేది జరుగుతుంది, అంటే మాస్ లో చేంజ్ అనేది రావటం అనేది జరుగుతుంది. సో మాస్ లో చేంజ్ అనేది వస్తుందంటే ఏంటి, వాల్యూమ్ లో కూడా చేంజ్ అనేది రావటం అనేది జరుగుతుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడ మాస్ వాల్యూమ్ లో చేంజ్ అనేది వస్తుందంటే ఏంటి, స్పెసిఫిక్ వాల్యూమ్ లో కూడా చేంజ్ అనేది వస్తుంది. ఓకే, చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నేను టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ చేశాను. ఓకే, చేసేటప్పుడు కంప్లీట్ గా దీంట్లో చేంజెస్ అనేది వచ్చాయి. సో చేంజెస్ అనేది వచ్చాయి. ఇక్కడ నేను మాస్ ని ఒక 10 kgs గా తీసుకున్నాను. ఓకే, సో వాల్యూమ్ అనేది 2 మీటర్ క్యూబ్ గా తీసుకున్నాం. సో ప్రెషర్ అనేది 100 కిలో పాస్కల్ గా తీసుకున్నాం. ఓకే, టెంపరేచర్ అనేది ఒక 15 degrees ఎంతో తీసుకోవడం అనేది, అంటే వాల్యూస్ ఇస్తేనే కానీ మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కష్టం కదా, అందుకని వాల్యూస్ ఇచ్చి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయండి. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటి, V by M. ఓకే, సో V అంటే ఏంటి 2 by M అంటే 10 మీన్స్ 1 by 5 అంటే ఏంటి 0.2 మీటర్ క్యూబ్ ఫర్ కేజీ. ఎంత వచ్చింది, 0.2 మీటర్ క్యూబ్ ఫర్ కేజీ అనేది వచ్చింది. సో ఇప్పుడు ఇదే ట్యాంక్ ని నేను ఇలా సెంటర్ లో ఒక గ్లాస్ అనేది నేను అరేంజ్మెంట్ అనేది చేసుకున్నాను. ఒక గ్లాస్ అనేది అరేంజ్మెంట్ అనేది చేస్తే ఏమవుతుంది, సో వాల్యూమ్ అనేది డివైడ్ అయిపోతుంది. యాక్చువల్ ఇక్కడ తీసుకున్న V1 వాల్యూమ్ అనేది VA వాల్యూమ్ అనేది V1 V2 గా డైవర్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది. సో అంటే ఇక్కడ V1 ఇక్కడ V2. సో మాస్ కూడా చేంజ్ అయిపోతుంది కదా. సో కంప్లీట్ ఇక్కడ ఉన్న మాస్ కి సో దీంట్లో ఉన్న మాస్ కి డిఫరెన్స్ ఉంటుందా, ఉండదా, ఉంటుంది. సో అందుకే ఇక్కడ నేను M1 మాస్ ఇక్కడ M2 మాస్ గా తీసుకోవడం అనేది చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు టెంపరేచర్ అనేది ఇక్కడ నేను ఇంక్రీజ్ చేసేటప్పుడు ప్రెషర్ అనేది ఉంది, ప్రెషర్ తో పాటు దాంట్లో ఉన్న ఎవ్రీ ఆటోమిక్ మాలిక్యూల్స్ కి కూడా టెంపరేచర్ అనేది పాస్ అయింది, కాబట్టి సో ఇక్కడ ఎంతైతే టెంపరేచర్ ఉంటుంది ఇక్కడ అంతే టెంపరేచర్ ఉంటుంది, అంటే టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ నేను డివైడ్ చేసినప్పటికీ కూడా సో టెంపరేచర్ ఇస్ సేమ్. ఓకే, అట్ ద సేమ్ టైం ప్రెషర్ ఆల్సో సేమ్, ప్రెషర్ అనేది కూడా ఈక్వల్ గా ఉంటుంది. సో ఇలా ప్రెషర్ టెంపరేచర్ అనేది ఈక్వల్ గా ఉంది, మాస్ వాల్యూమ్ అనేది చేంజ్ అయింది. సో ఇలా మాస్ వాల్యూమ్ చేంజ్ అయినంత మాత్రాన స్పెసిఫిక్ వాల్యూమ్ అనేది ఏమైనా చేంజ్ అవుతుందా చూద్దాం. సో ఇక్కడ వాల్యూమ్ అనేది ఎంత తీసుకున్నాం, ఇక్కడ 2 అని తీసుకున్నాం, డివైడ్ అయిపోయింది కాబట్టి వాల్యూమ్ ని 1. సో ఇక్కడ మాస్ అనేది 10 తీసుకున్నాం, మాస్ అనేది కూడా డివైడ్ అయిపోయింది కాబట్టి సో 5 గా తీసుకున్నాం. సో ఇక్కడ మ్యూ ఈక్వల్స్ ఏంటి, ఇక్కడ V by M అంటే 1 by 5. సో ఇక్కడ 0.2 మీటర్ క్యూబ్ ఫర్ కేజీ. రైట్ ఆల్ ఆఫ్ యూ. అంటే స్పెసిఫిక్ వాల్యూమ్ లో చేంజ్ లేదు, మాస్ అండ్ వాల్యూమ్ చేంజ్ అయినంత మాత్రాన స్పెసిఫిక్ వాల్యూమ్ లో అక్కడ ఏం చేంజ్ అనేది కనబడట్లేదు. ఓకే, రైట్. ఓకే, దిస్ ఇస్ ద టోటల్ స్పెసిఫిక్ వాల్యూమ్ యొక్క కాన్సెప్ట్. థ్యాంక్ యూ.